నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, దయచేసి ఈ వీడియో రాష్ట్రంలో మార్పు కోసం, మార్పు రావాలి, బీఆర్ఎస్ పార్టీ పోవాలి, మార్పు వస్తేనే మన బతుకులలో మార్పులు వస్తాయని చెప్పి ఎవరైతే పోరాడారో దయచేసి వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు మనం కూడా మార్పు కోసం మనం కూడా ఒక బలమైన పోరాటం చేసినాం. ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. మనం కూడా 100 రోజులు వెయిట్ చేద్దాం. 10 సంవత్సరాల కాలం పాటు ఒక విధ్వంసం జరిగింది కదా, 100 రోజులు టైం ఇస్తే మన సమస్యలకు కాంగ్రెస్ పార్టీ ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. ప్రజలారా, కొంత టైం ఇవ్వండి. ఖచ్చితంగా ఏ మార్పు కోసం అయితే కాళోజీ టీవీ పనిచేసిందో, పేద ప్రజల బతుకుల మార్పు కోసం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల కోసం ఖచ్చితంగా కాళోజీ టీవీ ప్రశ్నిస్తుందని చెప్పి పదే పదే మీకు చెప్తా వస్తూ ఉన్నాం. అయితే నిన్నటితోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కంప్లీట్ అయింది. 101 రోజులోకి అడుగుపెట్టినది. దానికంటే ముందు, ఈ అంశంలోకి వెళ్ళే కంటే ముందు మీకు ఒక వీడియో ప్లే చేస్తా, దయచేసి ఒకసారి ఈ వీడియో చూడండి. గత 60 సంవత్సరాలుగా పోలీస్ నోటిఫికేషన్ లో ఎక్కడ ఏపీఎస్పీ అనే దాని నుంచి కూడా ఏ రాష్ట్రంలో కూడా జనాభా లెక్కల ప్రకారం పోస్టులు ఇవ్వడానికి లేదు సార్. ఎందుకంటే ఒక మహబూబాబాద్ డిస్టిక్ ఉంది, ములుగు డిస్టిక్ ఉంది. ములుగు డిస్టిక్ మొత్తం ఎస్టీ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేశారు సార్. అక్కడ ఎస్టీ జనాభా పాపులేషన్ ఓవర్ గా ఉన్నప్పుడు అక్కడ జనాభా ప్రతిపాదన పోస్టులు తీస్తే బీసీఏ, బీసీ, డిఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ, ఓసీ కేటగిరీలో 10 కేటగిరీలు ఉన్నప్పుడు ఎన్సీసీ కూడా, సిపిపి కూడా, ఎంఎస్పీ కూడా, ఎక్స్ సర్వీసింగ్ కూడా, హోంగార్డ్ కూడా, ఇన్ని పోతే 2 పోస్టులు వస్తాయి సార్. ఎక్కడ సార్? మళ్ళీ జిల్లా వైజ్ గా నింపిన పోస్టులు జిల్లాలో పనిచేయాలంట, స్టేట్ వైజ్ లో ఎక్కడైనా పనిచేయాలంట. ఎక్కడ రూల్ సార్? మీరు కూడా ఇక్కడ ధర్నా చౌక్ లో మీటింగ్ కల్పించారు సార్, అవకాశం కల్పించారు సార్. వస్తాను మాకు ఆ రోజు సార్ కూడా మాట్లాడి, శ్రీధర్ సార్ నేను రాలేకపోతున్నాను చిన్న, కానీ చూశారు కదా ఈ వీడియో. శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, ఇంకా ఇతర మంత్రులు కొంతమంది క్యాబినెట్ నిన్న మీటింగ్ జరిగినది. ఈ మంత్రుల ముందు నిలబడ్డ వాళ్ళు ఎవరయ్యా అంటే జీవో 46 బాధితులు. మార్పు కోసం తెలంగాణ సబ్బండ వర్గాలు ఎట్లయితే పనిచేసినారో, జీవో 46 బాధితులు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటమికి కీలక పాత్ర వహించిన వాళ్ళు జీవో 46 బాధితులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మన బతుకులు బాగుపడతాయి అని చెప్పి ఆనాడు ఎట్లయితే ఆత్మ బలిదానాలు చేసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాకారమైందో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఓ కల్వకుట్ల కుటుంబం బతుకులు మాత్రమే మారినాయి. మన బతుకులు మారలేదన్న ఒక బలమైన సంకల్పంతో మార్పు కోసం నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ ఏకమైనారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎవరైతే ఉంటారో, ప్రశ్నించే గొంతుకలు కావచ్చు, అందరూ ఏకమైతే రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది అనుకుంటా. మేము కొట్లాడితేనే మా రేవంత్ రెడ్డి లేకపోతే మా మంత్రివర్గంలో ఉన్న కొంతమంది ప్రశ్నిస్తేనే మార్పు వచ్చిందని కొంతమంది అనుకుంటారేమో తెలియదులే కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఇచ్చిన 6 గ్యారంటీలు మాత్రం మర్చిపోయినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇక జీవో 46 బాధితుల గురించి మాట్లాడుకుంటే, అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ పార్టీ ఇదే జీవో 46 బాధితులని అండగా పెట్టుకొని, వీళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినారు. ఎందుకు జీవో 46ను బీఆర్ఎస్ పార్టీ రద్దు చేయాలని చెప్పి ఆనాడు ఇప్పుడున్న శ్రీధర్ బాబు కావచ్చు, సీతక్క కావచ్చు, లేకపోతే దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఇప్పుడున్న క్యాబినెట్ హోదాలో ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ ఆనాడు జీవో 46ను రద్దు చేయాలని చెప్పి గత ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రశ్నించినారు. ప్రశ్నించడంతో పాటు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవో 46 బాధితులకు న్యాయం చేస్తాం, ముఖ్యంగా జీవో 46ను రద్దు చేస్తామని ఒక బలమైన హామీ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క జీవో 46 బాధితుడు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు మించిన పోరాటం జీవో 46 బాధితులు చదువుకున్నోళ్ళు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ గ్రామాలలో ఎవరైతే రాజకీయాల పట్ల అవగాహన లేని కొంతమంది కూడా అవగాహన కల్పించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు, కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేస్తే మా జీవో 46ను రద్దు చేయడం వల్ల మాకు ఉద్యోగాలు వస్తే మీ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఒక బలమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు, అరే నా బిడ్డల బతుకులు బాగుపడతాయి కదా, జీవో 46ను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తా ఉంటుంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, స్వయాన జీవో 46 బాధితులు వాళ్ళు ఏదో కూలీనాలు చేసుకున్న పైసలు కూడా గ్రామాలలో తిరుగుతూ ప్రచారాలకు ఖర్చు పెట్టిన సందర్భాలు కూడా మనం చూసినాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు జీవో 46 విషయంలో రద్దు చేయడానికి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నది? నిన్న వేలాది మంది జీవో 46 బాధితులు సచివాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసిరు. ఏ ఛానల్లో కూడా రాలేదు. పాపం చాలామంది నాకు కాల్ చేసిరు, అన్న మేము జీవో 46 బాధితులం దాదాపు ఒక 2000 మంది దాకా సచివాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం, ఏ ఒక్క మీడియా కూడా మా దగ్గరికి రాలేదనంటే, నేను కూడా గత కొన్ని రోజులుగా
సో అనారోగ్య సమస్యల పట్ల ఇబ్బంది పడుతున్నా, రాలేకపోతా ఉన్నా, అయినా సరే మీ సమస్య పరిష్కారం కోసం మాట్లాడతా, మార్పు కోసం మనం ఎట్లయితే బలమైన పోరాటం చేసినామో సో ఖచ్చితంగా రాబోయే ఎంపీ ఎలక్షన్లో మనం ఒక బలమైన అస్త్రంగా తీర్చుకుందాం. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ మీ జీవో 46ను రద్దు చేయకపోతే రాబోయే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్దామన్న ఒక బలమైన నమ్మకాన్ని జీవో 46 బాధితులకు మనం కల్పించినాం. నిన్న అంతమంది దాదాపు 2000 పైచిలకు జీవో 46 బాధితులు సచివాలయం ముందు ఆందోళన ధర్నా చేస్తూ ఉంటే అక్కడ 317 బాధితులు కూడా ఉన్నారంట. వాళ్ళను 100 మందిని పిలిపించుకొని శ్రీధర్ బాబు మంత్రి గారు లేకపోతే దామోదర్ రాజనరసింహ కొంతమంది ఆ క్యాబినెట్ మీటింగ్లో పిలిపించుకొని మాట్లాడుకునే ప్రయత్నం చేశారంట. మరి జీవో 46 బాధితులు ఏం పాపం చేశారు? వాళ్ళకు ఒక 5 మందికి ఏమో అవకాశం ఇచ్చారంట. పోలీసు వాళ్ళ అడ్డంకులంట. మార్పు ఎందుకేనా? మార్పు కోరుకుందే ఈ పోలీసుల అడ్డంకులు మాకు ఉండొద్దు, డైరెక్ట్ మేము ఒక రేవంత్ రెడ్డి దగ్గరికి లేకపోతే ఒక మంత్రివర్గం దగ్గరికి మేము పోయే అవకాశం ఉండాలనే కదా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇదే పనులు చేయడం వల్లే కదా నేను రాజకీయంగా కథం చేసినది. అదే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుందో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక జీవో 46 బాధితులతో చెప్తా ఉన్నారట కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు తేల్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామంటే ఎప్పుడు తెలుస్తారు? మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, గవర్నమెంట్ మీ చేతిలోనే ఉంది కదా. మీరు రద్దు చేయాలనుకుంటే మీకు ఎంత జీవో 46ను రాత్రికి రాత్రి తీసుకురావడానికి కేసీఆర్కు సాధ్యమైంది. మరి రాత్రికి రాత్రి మీకు రద్దు చేయడానికి ఎందుకు ఇబ్బంది అవుతా ఉందో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కేసీఆర్ పోకడ లెక్కనే మేము పోతాం, కేసీఆర్ని ఫాలో అవుతాం, అదే రాజకీయం చేస్తామనుకుంటే ఖచ్చితంగా ఏ జీవో 46 ఏ ప్రశ్నించే గొంతుకులు ఏ సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే రాష్ట్రంలో మార్పు కోసం కీలక పాత్ర పోషించారో రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం. ఒకవేళ జీవో 46 రద్దు చేయకపోతే సో జీవో 46 బాధితులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏ మార్పు కోసమైతే మనం పనిచేసినామో రాబోయే ఎంపీ ఎలక్షన్ లోపు కనుక మీ జీవో 46ను రద్దు చేయకపోతే, మీకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మీ పక్షాన కాలోజీ టీవీ ఖచ్చితంగా అండగా ఉంటుంది, పోరాడుతుంది. సో ఇప్పటికైనా నాకు బాధ అనిపించింది, జీవో 46 బాధితులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ ఈ మంత్రివర్గం ముందు చేయిలు కట్టుకొని ఇట్లా నిలబడ్డారు. ఆనాడు వీళ్ళ అధికారం రానప్పుడేమో జీవో 46 బాధితులు ముంగ నిలబడితే ఇదే శ్రీధర్ బాబు, ఇదే దామోదర్ రాజనరసింహ ఎవరైతే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఆనాడేమో జీవో 46 బాధితుల ముందు చేయిలు కట్టుకునేమో ఆనాడు వీళ్ళు నిలబడ్డారు రాజకీయ నాయకులు. కానీ ఈనాడు మంత్రుల ముందు జీవో 46 బాధితులు చేయిలు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఎంత బాధాకరమైన విషయం. నేను నాకు ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. కాంగ్రెస్ పార్టీకి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏ హామీ అయితే మీరు ఇచ్చిన హామీ గురించి అడుగుతారు. వాళ్ళు తప్పేముంది? ఆనాడు తెలియదా కోర్టు పరిధిలో ఉన్నదన్న విషయం? మీరు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా? తెలియకుండానే ఒక బలమైన హామీ ఇచ్చిరా? సో ఇలాంటి మభ్యపెట్టే హామీలు దయచేసి మానుకోండి, ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని కూడా కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఆ బిడ్డల పక్షాన ఖచ్చితంగా ఒక బలమైన పోరాటం చేయడానికి కాలోజీ ప్రతి నిమిషం సిద్ధంగా ఉంటుంది.